కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఒక శుభవార్త. ఆపరేషన్ పరేషాన్ లేకుండా, ఖర్చు భారం కాకుండా, నెలల తరబడి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీ నొప్పులు మటుమాయమయ్యే మార్గం మీ చేరువలోకి వచ్చేసింది. ఆ మార్గాన్ని చేరుకుంటే చాలు, ఇక మీరు ఎప్పట్లాగే చలాకీగా నడవచ్చు, పరిగెత్తచ్చు, ఆటలాడుకోవచ్చు. ఇది మాయా మశ్చీంద్ర వ్యవహారం కాదు. అమెరికాలో సత్ఫలితాల్ని సాధిస్తున్న రీజెనెక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ. ఆర్థోపెడిక్స్ లో సరికొత్త విప్లవంగా సక్సెస్ రేట్ ని సొంతం చేసుకుంటున్న రీజెనెక్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు భారత్ లో, అది మొట్టమొదటగా మన హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు వస్తే ఆపరేషన్ తప్పదా? మోకాలిపై కత్తిగాటు పడాల్సిందేనా? సర్జరీ సరే, ఖర్చు భరించగలమా? ఇంతా చేస్తే కాలు కుదుట పడుతుందా? వయోభేదం లేకుండా కీళ్లు మోకాళ్ల నొప్పులతో బతుకీడుస్తున్న లక్షలాది మంది ఆవేదన ఇది. గాయం వల్లనో వయోభారం వల్లనో మోకాలలో లిగ్మెంట్ కట్ అయినా, అరిగినా నొప్పిని భరించడమో, మందులు మాకులతో కాస్త ఉపశమనం పొందడమో జరిగేది. ఆయన గత్యంతరం లేకపోతే ఇక సర్జరీనే శరణ్యం. ఇప్పటి వరకు ఆర్థోపెడిక్స్ లో అనుసరిస్తోన్న విధానాలివి. ఇంత చేస్తే ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? నొప్పి మళ్లీ తిరగబడుతుందా అనే సందేహాలు షరామామూలే. అయితే ఇక ఈ భయాలు బాధలు అక్కర్లేదంటోంది రీజెనెక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ. నొప్పిని తాత్కాలికంగా తగ్గించడమో, ఆపరేషన్ చేసి రీప్లేస్మెంట్ చేయడమో ఇందులో ఉండదు. నొప్పి ఉన్న భాగాన్ని రీజనరేట్, రియాక్టివ్ చేయడమే రీజెనెక్స్ ట్రీట్మెంట్. ఆపరేషన్ లేకుండా ఇదేలా సాధ్యం అనే డౌట్ రావడం సహజం. అయితే రీజెనెక్స్ ట్రీట్మెంట్ లో స్టెమ్ సెల్ టెక్నాలజీ, ప్లేట్లెట్ టెక్నాలజీ అనే రెండు విధానాలున్నాయి. నడుం భాగంలో సమృద్ధిగా ఉండే స్టెమ్ సెల్స్ ను సేకరించి పేషెంట్ కు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ నీడిల్తో ఇంజెక్ట్ చేస్తారు. స్టెమ్ సెల్ యాక్టివ్ అయి ఆ భాగం ఎప్పట్లా రీజనరేట్ అవుతుంది. దీంతో ఇక నొప్పి ఉండదు, మళ్లీ తిరగబడదు. పైగా ఎప్పట్లా అన్ని పనులు చలాకీగా చేసుకోవచ్చు. అమెరికాలో దాదాపు 40 మంది ప్రముఖ వైద్యులు ఎన్నో పరిశోధనలు చేసి ఈ టెక్నాలజీని రూపొందించారు. ఈ టెక్నాలజీ అథ్లెట్స్ కు, దీర్ఘకాలంగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి నిజంగా ఓ వరమనే నిదర్శనాలు ఎన్నో కళ్ల ముందున్నాయి. అమెరికాలో 2007 నుంచి ఎంతో మంది అథ్లెటిక్స్, మరెంతో మంది సామాన్య ప్రజలు రీజెనెక్స్ టెక్నాలజీతో సత్ఫలితాలను సొంతం చేసుకున్నారు. ఈ ఘనతలో మన తెలుగు బిడ్డ, ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ మువ్వా వెంకటేష్ పాలు పంచుకున్నారు. అంతేకాదు, ఆర్థోపెడిక్ రంగంలో సరికొత్త విప్లవంగా సక్సెస్ రేట్ ను సాధిస్తున్న రీజెనెక్స్ ట్రీట్మెంట్ ను ఇండియాలో తొలిసారిగా మన హైదరాబాద్ లో అందుబాటులోకి తెచ్చారాయన. రీజెనెక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ గురించి ఆయన మాటల్లోనే. సర్జరీ అంటే మనం అది తీసేస్తున్నాం. మనం ఈ ప్రొసీజర్ అంటే మనం ఉన్న స్ట్రక్చర్ని అలాగే ఉంచి దాన్ని రిపేర్ చేస్తున్నాం. సో మనం ఏ పొజిషన్లో లోపలికి వెళ్ళి స్ట్రక్చర్ని తీయట్లేదు మనం. సో అంటే మన పేషెంట్ కెన్ అదే స్ట్రక్చర్ని ఉంచుకుని దాన్ని రిపేర్ అండ్ రీజనరేట్ చేస్తున్నాం. సో న్యాచురల్ స్ట్రక్చర్ ఇస్ ప్రిజర్వ్డ్ అనమాట. హీల్ అండ్ ప్లస్ మనం కటింగ్ ఏం ఇన్వాల్వ్ కాదు కాబట్టి ఆ హీలింగ్ టైం ఉండదు. ప్లస్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ హీల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు ఆర్ ఫెయిల్ అవ్వకపోవచ్చు. ఇందులో ద వర్స్ట్ కేస్ అంటే ఫెయిల్ అంటే రెస్పాన్స్ తక్కువ రావచ్చు, అంతకన్నా వేరే డ్యామేజ్ అంటూ ఏముండదు అనమాట. సో అంటే ఇక బేసిక్లీ ఈ ఫ్యాక్టర్స్ మూలనే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ చూసింగ్ ఓకే దాని బదులు ఇది చేసుకుంటా, ఎందుకంటే నేను దీనికి క్యాండిడేట్ కదా అని. ఎందుకంటే మినిమల్ ఇన్వేజివ్ అంటే నో కటింగ్ ఇన్వాల్వ్డ్, మినిమల్ డౌన్ టైమ్ అంటే యూర్ జస్ట్ వాకింగ్ అవుట్, అండ్ ప్లస్ you're giving the own body to an opportunity. Your body has the capability of healing, provided we put the cells in the affected area. So you're healing instead of taking it out. So the advantage basically. కత్తిగాటు ఉండదు, ఎంత ఖర్చు అవుతుందోనని బెంగ ఉండదు.
రోజుల తరబడి రెస్ట్ తీసుకోవాల్సిన పనిలేదు. వన్ సిట్టింగ్ లో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కాలు సెటరైట్ అవడం ఖాయం. ఇది నిపుణుల మాట మాత్రమే కాదు, ఈ టెక్నాలజీతో మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడిన వారి మాట కూడా. ఫస్ట్ డే వచ్చి మామూలు ఇంజెక్షన్ చేశారు. నెక్స్ట్ డే వచ్చి బోన్ మారో తీసుకుని దాన్ని 2 hours తర్వాత మళ్ళీ ఇంజెక్ట్ చేశారు. మళ్ళీ ఆ నెక్స్ట్ డే వచ్చేసి నా బ్లడ్ తీసుకుని దాన్ని మళ్ళీ ఇంజెక్ట్ చేశారు. నాకు బాగుంది, ఎక్సర్సైజ్లు అవన్నీ చెప్పారు, చాలా బాగుందమ్మా. నాకు నేను మామూలు పనులు చేసుకోగలుగుతున్నానమ్మా, మెట్లు ఎక్కువగలుగుతున్నాను, బాగుంది నాకు. హై అండ్ టెక్నాలజీతో నిర్వహించే స్టెమ్ సెల్ థెరపీలో అలాంటి అవకాశాలు ఏ మాత్రం లేవంటున్నారు డాక్టర్ మువ్వా వెంకటేష్. The entire procedure is with needles only. So including the bone marrow దగ్గర నుంచి re-injection అన్ని needles అన్నమాట. So needles అంటే same side effects as any needle procedure. So basically మనం ఎనీ షాట్స్ అంటే బేసికలీ కట్ చేయట్లేదు కాబట్టి ఇన్ఫెక్షన్ అలాంటి ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే నీడిల్ కెన్ హ్యావ్ లిటిల్ బ్లీడింగ్, బ్రూజింగ్ అట్లాంటివన్నీ ఉంటుంది అంతే. దట్స్ ద మినిమమ్ థింగ్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దోస్ అన్నమాట. ప్లస్ మనం ఇప్పుడు వీఆర్ యూజింగ్ ద పర్సన్స్ ఓన్ బయోలాజికల్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు మీ నీ ట్రీట్ చేస్తే మీ సెల్సే వాడుతున్నాం. సో we're not using anybody else's. అంటే ఎంబ్రియానిక్ కానీ బయట నుంచి వాడట్లేదు. సో దాని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రిజెక్షన్, ఇన్కంపాటబిలిటీ అలాంటి ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే మీ బ్లడ్ మళ్ళీ గివింగ్ ఇట్ బ్యాక్ టు యూ అనమాట. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. అమెరికాలో సక్సెస్ఫుల్ గా దూసుకువెళ్తున్న అడ్వాన్స్డ్ రీజనెక్స్ టెక్నాలజీకి ఇప్పుడు ఇండియాలోనూ అనూహ్య స్పందన కనిపిస్తోంది. రోజురోజుకు సక్సెస్ రేటు పెరుగుతోంది. ఎంతో మంది క్రీడాకారులు, అథ్లెటిక్స్ సహా సామాన్య ప్రజానికం కూడా రీజనెక్స్ టెక్నాలజీతో దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇది అద్భుతం కాదు, వైద్య శాస్త్ర పరిశోధనల విజయం, సామాన్యులకు వరం.